న్యాయ వ్యవస్థలో అవినీతి పెరిగిపోయింది అనే మాట ఒక టెక్స్ట్ బుక్లో రాసినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎక్కడ రాశారు ఇది అంటే ఎన్సీఈఆర్టీ వాళ్ళ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో, 8th క్లాస్ సోషల్ సైన్సెస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది. ఇది సమాజంలో న్యాయ వ్యవస్థ అనేటువంటి ఒక చాప్టర్లో ఒక సబ్ హెడింగ్ పెట్టారట, న్యాయ వ్యవస్థలో అవినీతి అని. అందులో కొన్ని విమర్శలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ మీద. ఏమనంటే, ఒకటి, న్యాయ వ్యవస్థలో అవినీతి జరుగుతోంది అని. 2, లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి అని, అంటే సత్వర న్యాయం జరగడం లేదు దానివల్ల అని. 3, న్యాయ వ్యవస్థకి మన దేశంలో తగిన మౌలిక సదుపాయాలు కూడా లేవు, తగినంత మంది న్యాయమూర్తులు లేరు, స్టాఫ్ లేరు. ఇవన్నీ కూడా మన న్యాయ వ్యవస్థని పీడిస్తున్నటువంటి సమస్యలు అని రాశారు. దాని మీద సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం చెందింది. ఎందుకు దాని మీద అంత ఆగ్రహం చెందాల్సిన అవసరం ఏంటి అనేది కొంచెం ఆశ్చర్యకరమే. ఇది ఎలా వచ్చింది సుప్రీంకోర్టు దృష్టికి అంటే, నిన్న సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ అని సీనియర్ లాయరు, ఆయన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చాడు. ఇదిగో ఎన్సీఆర్టీ వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా న్యాయ వ్యవస్థ గురించి రాశారు, ఇది న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని తగ్గించడమే అని. దాని మీద సిజేఐ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇది న్యాయ వ్యవస్థ పరువు ప్రతిష్టలను దిగజార్చడమే, న్యాయ వ్యవస్థ మీద దాడి చేయటమే, ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు, దీని వెనక కుట్ర ఏదో ఉన్నది అని చెప్పి మాట్లాడారు ఆయన నిన్న. ఇవాళ కేసు కూడా టేకప్ చేశారు. నిన్న ఈ విషయం ప్రస్తావనకు రాగానే కోర్టులో కేంద్రంలో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని సెక్రటరీ ఉంటాడు, ఆయన వెంటనే ప్రకటన చేశాడు, లేదు పొరపాటు జరిగింది, ఈ టెక్స్ట్ బుక్ని మేము విత్డ్రా చేస్తున్నాము అని చెప్పారు. అయినా కూడా సుప్రీంకోర్టు సాటిస్ఫై కాలేదు. ఇవాళ కేసు టేకప్ చేశారు, దాని మీద విచారణ కూడా జరిగింది. విచారణ సందర్భంగా కూడా సిజేఐ గారు ఈ అంశం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది అనేది కొత్త విషయం ఏమీ కాదు. కక్షిదారులందరికీ దేశవ్యాప్తంగా తెలుసు అవినీతి ఉందని. మిగతా వ్యవస్థల్లో ఉన్నట్టే న్యాయ వ్యవస్థలో కూడా ఉంది. అయితే సుప్రీంకోర్టుకి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు సిజేఐ గారు ఇంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు అంటే, బహుశా ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో పెట్టడం ఏంటి, 13-14 ఏళ్ల వయసులో మీరు భారతదేశంలో న్యాయ వ్యవస్థ గురించి నెగిటివ్గా ఒక పిక్చర్ ఇస్తే వాళ్ళ మనసుల్లో దాని ప్రభావం పడుతుంది. దానివల్ల వాళ్ళకి తర్వాత కూడా న్యాయ వ్యవస్థ పట్ల చాలా చిన్నచూపు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు వారి అభ్యంతరం. స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఇది అన్ఇంటెన్షనల్గా జరిగింది, అంటే ఉద్దేశపూర్వకంగా జరగలేదు, ఇది పొరపాటు అని చెప్పినా కూడా ఇది పొరపాటు కాదు, ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని మేము భావిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు అన్నది. అందువల్ల దీని మీద విచారణ జరగాల్సిందే అన్నారు. అవి యాక్చువల్గా ఫిబ్రవరి 24వ తేదీనే రిలీజ్ అయిందట ఆ టెక్స్ట్ బుక్. ఒక 38 కాపీలు మాత్రమే బయటకు వెళ్ళి అని చెప్తున్నారు. అయితే ఇదిగో ఈ కాంట్రవర్సీ మూలంగా అది మన పీడిఎఫ్ రూపంలో చాలా చోట్ల దొరుకుతోంది, నాకు కూడా వచ్చింది అని చెప్పి సిజేఐ గారు అన్నారు. కానీ అదే టైంలో ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారు. ఆ పుస్తకం వెనక ఉన్నది ఎవరు, దానికి రాసింది ఎవరు, వాళ్ళందరినీ కూడా విచారించాలని చెప్పి కోర్టు అన్నది. కపిల్ సిబల్తో పాటు మరొక సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి కూడా ఈ అంశం మీద మాట్లాడారు, విమర్శిస్తూ ఈ రకమైన టెక్స్ట్ బుక్ ఏ విధంగా బయటకు వచ్చింది అని. నేను ఇంతకుముందు చెప్పినట్టు న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది అనగానే అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందా, దీని వెనక కుట్ర ఉన్నది అనే మాట ఎందుకు వాడారు సిజేఐ గారు? దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను నేను. అదేంటంటే, గత కొంతకాలంగా న్యాయ వ్యవస్థకి ప్రభుత్వ వ్యవస్థకి, ఎగ్జిక్యూటివ్ అంటారు ఇంగ్లీష్లో, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ, ఈ రెండింటికి మధ్య కొంత ఘర్షణ నడుస్తోంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించాలనుకుంటోంది, న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్ని, స్వతంత్ర ప్రతిపత్తిని డైల్యూట్ చేయాలనుకుంటోంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అంటే జడ్జీల ఎంపిక అనేది ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీజియం చేస్తోంది. ఆ విధంగా ఉండకూడదు, దానికి వేరే ఒక కమిషన్ ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ ప్రపోజ్ కూడా చేసింది, కానీ దాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. దీంతోపాటు అనేక విషయాల్లో న్యాయ వ్యవస్థకి సుప్రీంకోర్టుకి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే సిజేఐ ఈ కామెంట్ చేశారని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, కపిల్ సిబల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేడు, కానీ ఆయన కూడా
బీజేపీ క్రిటిక్. అదేవిధంగా అభిషేక్ మను సింఘ్వి, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఇదిగో దీని వెనక కుట్ర ఉంది అనేటువంటి మాటకి వాళ్ళు కూడా వంత పలికారు. ఉద్దేశపూర్వకంగానే దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల గౌరవాన్ని తగ్గించడానికి, ప్రజల దృష్టిలో పలుచన చేయడానికి కుట్రపూరితంగా ఇది చేశారు. ఎవరు చేశారంటే వెనక ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే చేసింది అని. ఆ కారణం చేతనే సిజేఐ సూర్యకాంత్ గారు ఇంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారని చెప్పి అనుకుంటున్నాను నేను.